హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ నిద్ర లేచి న్యూస్ పేపర్ చూడగానే మన తెలుగు విద్యార్థులందరికీ, ఎస్పెషల్లీ తెలంగాణ విద్యార్థులందరికీ, ఇంజనీరింగ్ విద్యార్థులకి అలాగే అదర్ విద్యార్థులకి కూడా ఒక గుడ్ న్యూస్, శుభవార్త. కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్స్ కు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చదవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్ లో కనపడుతుంది. ఈనాడు న్యూస్ పేపర్ లో ఏమిచ్చారు? ఈనాడు న్యూస్ పేపర్ లో కొలువుల జాతర. ఇంత క్లియర్ గా మన తెలుగులో చూడండి, కొలువుల జాతర. సో నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం. 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. మొత్తం 20,000 పోస్టులు అంటే అన్ని ఉంటాయి ఇందులో. 20,000 పోస్టుల్లో అన్ని ఉంటాయి. ఓన్లీ ఇంజనీరింగ్ వేకెన్సీసే కాదు, ఆల్ వేకెన్సీస్. ఎందుకు అంటే రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ 14/4/2025 అమలు తేదీ నుంచి 14 ఏప్రిల్ నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కొత్త నోటిఫికేషన్ తీసుకురావడం స్టార్ట్ చేసింది. సో రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి, నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. టీజీపీఎస్సీ, పోలీస్, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టుల భర్తీ చేయనుంది. టీజీపీఎస్సీ, పోలీస్, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా. సో దాదాపు 20,000 మందికి ఖాళీగా ఉన్న 20,000 పోస్టులు. సో మనకి ఎన్ని? 20,000 పోస్టులు. 20,000 పోస్టులు అంటున్నాం, ఓకే. మన ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి దాని గురించి మాట్లాడుతున్నాము. ఈ మేరకు 2024-25 ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. 2024-25 జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. సో 2024-25 జాబ్ క్యాలెండర్ లో గత సెప్టెంబర్ నుంచి వెలువడాల్సిన నోటిఫికేషన్స్ అన్ని ఇందులో ఇంక్లూడ్ చేసింది. సో తాత్కాలికంగా ఎందుకు ఎస్సీ వర్గీకరణ కోసం తాత్కాలికంగా గత సెప్టెంబర్ నుంచి రావాల్సిన నోటిఫికేషన్ అన్ని ఆగిపోయి ఉన్నాయి. సో కనీసం 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు మన కోసము నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ ఇంకా రాలేదు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. సో ఇందులో ఇంజనీరింగ్ విభాగాలు వెరీ క్లియర్ గా రాశారు. 2,000 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. 2,000 నుంచి 3,000 వరకు ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు సమాచారం. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్ జారీ చేసినట్లు తెలిసింది. సో ఉన్న 2 నుంచి 3,000 పోస్టులలో కొన్ని పోస్టుల భర్తీకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1,000 నుంచి 2,000 పోస్టులు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఒక 1,000 నుంచి 2,000 పోస్టుల దాకా ఇంజనీరింగ్ జాబ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ అలాగే మనం చూసినట్లయితే ఇది సాక్షి న్యూస్ పేపర్. సాక్షి న్యూస్ పేపర్ లో కూడా మళ్ళీ క్లియర్ గా రాశారు. ఇక్కడ చూడండి, కొలువుల జాతర మొదలు పెడదాము. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం. శాఖల వారీగా ఖాళీల ఖరారుకు త్వరలో సమావేశం ఏర్పాటు. సో శాఖల వారీగా దేనికి ఎన్ని జాబులు అంటే ఇంజనీరింగ్ ఎన్ని జాబులు, అలాగే వైద్యానికి ఎన్ని జాబులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎన్ని జాబులు, పోలీస్ జాబులు ఎన్ని, ఇలా శాఖల వారీగా డివిజన్ కోసం తర్వాత సమావేశాన్ని నిర్వహిస్తారు. కాకపోతే జాబ్ క్యాలెండర్ ని మాత్రం రిలీజ్ చేశారు. ఉద్యోగ ఖాళీలు త్వరలో శాఖల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పేసి నిన్న రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. తర్వాత వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఏ డిపార్ట్మెంట్ కి ఎన్ని జాబులు, ఎన్ని ఇంటర్వ్యూలు. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఎక్కువ జాబులు, గవర్నమెంట్ జాబులు, ఏఈ, ఏడబ్ల్యూ జాబులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఎక్కువ ఎవరికి ఉంటాయి? సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఏఈ, ఏడబ్ల్యూ నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, R&B కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్ లో పంచాయతీరాజ్ కావచ్చు, ఏవైనా సరే డిపార్ట్మెంట్ లో రావడానికి ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మినిమం ఇక్కడ మీకు ఏ జాబ్ కొట్టాలంటే లేటెస్ట్ మనం ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగిన టీజీపీఎస్సీ లేటెస్ట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు చూసినట్లయితే, సో ఆ పేపర్లు ప్యాటర్న్ ప్రకారం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రిపరేషన్ లెవెల్ కొంచెం పెంచాల్సి ఉంది మనం. సో ఆ ప్రిపరేషన్ లెవెల్ పెంచడం కోసం మనకి
మినిమం 6 నుంచి 8 నెలలు పడుతుంది టైం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది, ఇమ్మీడియట్ గా రేపొద్దున వాళ్ళు ఏం ఎగ్జామ్ పెట్టట్లేదు. సో వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు మీటింగులు పెట్టుకొని ఎంత జరిగి నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్ వైజ్ ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఎన్ని, ఎడ్యుకేషన్కి ఎన్ని, హెల్త్కి ఎన్ని జాబులు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీటింగ్ జరుగుతుంది. అందులో ఇరిగేషన్ లో ఎన్ని వస్తున్నాయి, వాటర్ రిసోర్సెస్ లో ఎన్ని వస్తున్నాయి, R&B లో ఎన్ని వస్తున్నాయి, పంచాయతీరాజ్ లో ఎన్ని, సివిల్ ఎంతమంది, మెకానికల్ ఎంతమంది, జోన్ వైజ్ క్లాసిఫికేషన్ ఇదంతా జరిగి నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ మినిమం వాళ్ళు 1 మంత్ టైం ఇస్తారు. నోటిఫికేషన్ వచ్చి అప్లికేషన్ డేట్ ఇవంతా 1 మంత్ పడుతుంది. ఆ తర్వాత ఎగ్జామ్ అంటే సో అరౌండ్ మీకు ఒక 6 to 8 months, 6 months అనుకోండి. 8 months ఉంటే ఇంకా వెరీ హ్యాపీ, 10 months ఉంటే ఇంకా వెరీ హ్యాపీ. ఒక 6 months 6 నెలల్లో లేదా 8 నెలల్లో మీకు ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఈ 6 నెలలు 8 నెలలు మనకి చాలా ఇంపార్టెంట్. మనం క్వాలిటీ కంటెంట్ తక్కువ టైంలో నేర్చుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్ స్టడీస్ చదువుకోవాలి, అట్ ద సేమ్ టైం టెక్నికల్ కూడా చదువుకోవాలి, రెండూ చదువుకోవాలి. జనరల్ స్టడీస్ చదవాలి, టెక్నికల్ చదవాలి, రెండూ చదవాలి. వెరీ ఇంపార్టెంట్. సో మీ టైంని మీరు డివైడ్ చేయండి. టోటల్ మీరు రోజుకి 12 గంటలు కనుక ప్రిపేర్ అయినట్లయితే 5 గంటలు జనరల్ స్టడీస్కి ఇవ్వండి, 7 గంటలు టెక్నికల్ ప్రిపరేషన్కి ఇవ్వండి. సో మీ ప్రిపరేషన్ లో మీరు ఏమి ఇంక్లూడ్ చేయాలి, రివిజన్ ఇంక్లూడ్ చేయాలి, టెస్ట్లు రాయడం ఇంక్లూడ్ చేయాలి, క్వశ్చన్ ప్రాక్టీస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. చాలా మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మన స్టూడెంట్స్ నాకేం చెప్పారంటే, సార్ క్వశ్చన్స్ అన్ని మన నోట్స్ లోంచి వచ్చినాయి, నో డౌట్, కానీ ఎగ్జామ్ లో మనకి టైం సరిపోవట్లేదు, టైం ఇచ్చిన టైంలో ఫాస్ట్ గా మనం చేయలేకపోతున్నాము. రీజన్ ఏంటంటే మేము ఎక్కువ సార్లు సబ్జెక్ట్ చదవలేదు, క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు, ఆన్లైన్ టెస్ట్ రాయలేదు. సో ఈ మూడింటి మీద ఫోకస్ చేయండి ప్రిపరేషన్ తో పాటు. అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు క్రాష్ కోర్సులు చదవండి, షార్ట్ టర్మ్ కోర్సులు చదవండి, లేదు నోట్స్ ఓపెన్ చేసుకుని మీరే ఓన్ గా రివిజన్ చేయండి, ఆన్లైన్ టెస్ట్లు రాయండి. కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ప్రిపరేషన్ జరిగేటప్పుడు సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దీంతో పాటు యూ కెన్ ఎన్ష్యూర్ రివిజన్ కూడా దాంతో పాటు జరగాలి. క్వశ్చన్లు సాల్వ్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి 40% ఛాన్సెస్ ఉంటాయి మీకు క్వశ్చన్స్ రావడానికి. ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద కూడా ఫోకస్ చేయండి. సో దీనికోసం మన దగ్గర అన్అకాడమీలో చాలా మందికి ఈ విషయం తెలీదు. ఆల్రెడీ నేను రాజేంద్ర ప్రసాద్ సారు రికార్డెడ్ కోర్స్ చేసున్నాము, ఎక్స్పెషల్లీ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే, ఎక్కడ ఒక్క హిందీ వర్డ్ వాడకుండా ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నేను రాజేంద్ర ప్రసాద్ సార్ కలిసి అన్ని సబ్జెక్టులు, టెక్నికల్ సబ్జెక్ట్స్, అలాగే ఒక జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ తోటి ఎస్ఎస్సి జేఈకి సరిపడా, తెలంగాణకి కాదు ఎస్ఎస్సి జేఈకి సరిపడా జనరల్ స్టడీస్ కూడా కంప్లీట్ చేసి ఉన్నాము. సో ఆ టెక్నికల్ కంటెంట్ మేము ఏదైతే ఇస్తున్నామో ఇక్కడ మీకు ఏఈ, జేఈ, ఏడబ్ల్యూ 3 కోర్సులకి సఫిషియంట్, మోర్ దాన్ సఫిషియంట్. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి, టాప్ ఎడ్యుకేటర్స్ ఫ్రమ్ సౌత్, ఆబ్వియస్లీ మన టీచర్స్ మీకు తెలుసు, మోస్ట్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ లో చెప్పున్నారు. అండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలా స్టేట్ ఏఈజేఈలో మేము మోర్ దాన్ 150 బ్యాచెస్ చెప్పున్నాము మా స్పెసిఫిక్ సబ్జెక్ట్స్. సో కాబట్టి మాకు ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తుంది, క్వశ్చన్ అడిగే మోడల్ ఏంటి, ఏ లెవెల్లో చదువుకోవాలి తెలుసు కాబట్టి ఆ లెవెల్లోనే కోర్సు డిజైన్ చేశాము. ఎక్స్క్లూజివ్లీ దిస్ కోర్స్ ఈస్ డిజైన్ బై మీ అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్ ఇక్కడ. సో కాబట్టి ఆ కోర్సు మీకు అవైలబుల్ గా ఉంది. సో కాంప్రహెన్సివ్ సిలబస్ కవరేజ్, డీటెయిల్డ్ గా ఉంటుంది సిలబస్ కవరేజ్. బట్ ఆ డీటెయిల్ ఎక్కడ దాకా, ఏఈ, జేఈ, ఏడబ్ల్యూ లెవెల్ దాకా. సో మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాదు, ఎగ్జాక్ట్లీ మీ ఎగ్జామ్ కి కావాల్సిన కంటెంట్ మాత్రమే ఉంటుంది. అంటే కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కొన్ని, ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, స్ట్రక్చర్ సబ్జెక్ట్ లో, జియో టెక్నికల్ లో కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ని మేము పిక్చర్స్ పెట్టి సింప్లిఫై చేసి విజువలైజ్ చేసాం ఈజీగా మీకు. అలాగే లాంగ్వేజ్, సో మేము ఎంత సింపుల్ గా ఇంగ్లీష్ మాట్లాడతామో అదే సింపుల్ గా, సో మీకు తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు. యు నో ద సింప్లిఫైడ్ ఇంగ్లీష్ స్పోకెన్ బై ఆర్పి సార్ అండ్ కేపీ సార్. దెన్ రివిజన్ సెషన్స్, దీనికి తోడు నెక్స్ట్ మన నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి నేను మీకోసం రివిజన్ సెషన్స్ తీసుకుంటున్నాను యూట్యూబ్ లో. నో వరీస్, ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆ రోజు స్టార్ట్ అవుతుంది మన రివిజన్ సెషన్స్.
టీజీపీఎస్సి ఏఈ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ రాగానే నోటిఫికేషన్ డేట్ వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ డే వి స్టార్ట్ ద రివిజన్ సెషన్స్. దెన్ obviously use our code KPC will get guidance from your KPSA 4799 లో మీకు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, యూజ్ చేసుకుని సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అలా కాకుండా ఎవరైతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారో, కాలేజీకి వెళ్తుంటారు కదా, సో వాళ్ళకి ఇంకా బీటెక్ కంప్లీట్ అవ్వదు, నెక్స్ట్ సైకిల్ ఆఫ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. సో ఆ నెక్స్ట్ సైకిల్ తో పాటు గేట్, ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎస్ఎస్సి, జేఈ దేనికైనా సరే ఆల్ ఇండియా లెవెల్లో మీరు స్టేట్ ఎగ్జామ్ రాసినా, సెంట్రల్ ఎగ్జామ్ రాసినా, గేట్ రాసినా, ఇస్రో, డిఆర్డిఓ, బార్క్ ఏ ఎగ్జామ్ రాసినా సివిల్ ఇంజనీరింగ్ కి, సో వన్ అండ్ ఓన్లీ గేట్ అండ్ ఈఎస్సీ కోర్స్ 12 months కోర్స్ 9999. అగైన్ యూజ్ అవర్ కోడ్ KPC with. మన తెలుగు విద్యార్థులందరికీ కేపీ సార్ అండగా ఉంటారు మీకు. యూ డోంట్ వరీ, ఐఆమ్ దేర్ విత్ యూ. నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి చాలా మంది స్టూడెంట్స్ ఐఐటి, ఎన్ఐటిలో సెటిల్ అయ్యారు, ఏడబ్ల్యూ జాబులు తెచ్చుకున్నారు. సో మన తెలుగు విద్యార్థులందరికీ మీకు ఏం కావాలో అది ఇవ్వటానికి వీఆర్ రెడీ హియర్. ఓకే గైస్, లెట్స్ క్రాక్ ఇట్.